హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి లైఫ్లో ఒక డౌట్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు ఈ మన మీద అప్పులు తగ్గవు? ఎంత ఎర్న్ చేసినా ఎక్కడో మాయమవుతుంది ఎందుకు? ఈ డౌట్కి ఆన్సర్ మన పాత మనిషి చాణక్య ఆల్రెడీ ఇచ్చేశాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం వినడం లేదు అంతే. చాణక్యుడు చెప్పిన ఫిలాసఫీ జస్ట్ ఆల్ టైమ్ కోట్స్ కాదు, అది టుడేస్ లైఫ్ స్టైల్ కూడా డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఈ సేడ్ ఆత్మ నియంత్రణ లేనివారు, అసూయతో జీవించేవారు, అహంకారంతో నిండినవారు, దానం చెయ్యని వారు, వీరి ఇళ్లలో దరిద్రం శాశ్వతం. అంటే సింపుల్ గా చెప్పాలంటే బ్రో, ఎవరి మెంటాలిటీ సెల్ఫిష్, జెలస్, సో అప్స్ టైప్ గా ఉంటుందో వాళ్ళ ఇంట్లో మనీ ఫ్లో కంటే మనీ డ్రైన్ ఎక్కువగా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో పీస్ లేకపోతే ఎంత ఎర్న్ చేసినా యూజ్ ఉండదు. ఎందుకంటే మనం ఎర్న్ చేసేది పీస్ కోసం, కానీ మన డెసిషన్స్ క్రియేట్ చేసేది టెన్షన్. అదే బిగ్గెస్ట్ ఐరానీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఇమాజిన్ చెయ్యండి, ఒక ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఇగో క్లాస్ తో జీవిస్తే, పిల్లలు గాడ్జెట్స్ లో మునిగిపోతే, పేరెంట్స్ ని ఎవరు కేర్ చేయకపోతే, అక్కడ లక్ష్మీదేవి ఎలా నిలుస్తుంది చెప్పండి? చాణక్యుడు అంటాడు, దరిద్రం అంటే కేవలం డబ్బులేమి కాదు, అది శాంతి లేమి కూడా. ఎగ్జాక్ట్లీ, పీస్ లేకపోతే మనీ స్టే అవ్వదు. ఎందుకంటే పీస్ ఈజ్ ద ట్రూ వెల్త్. చిన్న స్టోరీ చెప్పాలి. ఒక విలేజ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడు ఎప్పుడు అదర్స్ ని కంపేర్ చేసేవాడు. వాడి దగ్గర కారు ఉంది, నాకు ఉండాలి. వాళ్ళు ఫారిన్ ట్రిప్ వెళ్లారు, నేను కూడా వెళ్ళాలి. థర్డ్ ప్రాసెస్ లోనే లోన్ తీసుకున్నాడు, కారు కొన్నాడు, హౌస్ రెనోవేట్ చేసుకున్నాడు. ఇనిషియల్లీ థ్రిల్ వచ్చింది, కానీ లేటర్ డెబ్ట్ స్ట్రెస్ ఎక్కువైంది. మరో ఫ్రెండ్ ఏం చేశాడు? తన దగ్గర ఉన్నదాంతో సంతృప్తిగా జీవించాడు, కుటుంబంతో టైం స్పెండ్ చేశాడు, మిగతా అమౌంట్ తో నీడీ పీపుల్ కి హెల్ప్ చేశాడు, పీస్ఫుల్ గా జీవించాడు. చాణక్యుడు చెప్పినది ఇదే. అహంకారం, అసూయ, వ్యర్థ ఖర్చు ఉన్న ఇంటికి దరిద్రం తప్పదు. ఇప్పుడు ప్రెజెంట్ యూత్ స్టైల్లో చెప్పాలి అంటే, ఇఫ్ యువర్ స్పెండింగ్ ఈజ్ జస్ట్ టు ఇంప్రెస్, యూ విల్ ఎండ్ అప్ డిప్రెస్డ్. ఎందుకంటే మనం ఎర్న్ చేస్తే యూజ్ కోసం, కానీ మనం స్పెండ్ చేస్తే సో కోసం. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. చాణక్యుడు చెప్పిన ఒక పవర్ఫుల్ లైన్ ఉంది, దానం చేయని ఇంట్లో దరిద్రం శాశ్వతం. ఇప్పుడు దానం అంటే ఓన్లీ మనీ ఇవ్వడం కాదు బ్రో, మన ఎమోషన్, మన సపోర్ట్, మన స్మైల్, మన టైం, ఇవి కూడా ఒక దానంలోకి వస్తాయి. చాలా మంది ఫీల్ అవుతారు, నేను హెల్ప్ చేస్తే నాకేం దొరుకుతుంది? బట్ ట్రూత్ ఈజ్, మన చేతుల మీద నుంచి గుడ్ ఎనర్జీ బయటికి వెళ్ళకపోతే పాజిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాదు. దానం అంటే గివ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, దెన్ అబండెన్స్ ఆటోమేటిక్లీ కమ్స్ బ్యాక్. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనలో చాలా మందికి సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత ఉన్నా ఇంకా కావాలి. కొత్త ఫోన్, న్యూ బైక్, బ్రాండెడ్ క్లాత్స్, స్టేటస్ కోసం కాంపిటీషన్స్. చాణక్యుడు అన్నాడు, సంతోషం అనేది సంపద కాదు, అది మన దృష్టి. ఇఫ్ యూ చేంజ్ యువర్ వ్యూ, యువర్ లైఫ్ విల్ చేంజ్. బికాస్ వెల్త్ డజంట్ స్టార్ట్ ఇన్ యువర్ పాకెట్, ఇట్ స్టార్ట్స్ ఇన్ యువర్ మైండ్. చాలా మంది అనుకుంటారు, మనీ లేకపోతే లైఫ్ వేస్ట్. కాదు, పీస్ లేకపోతే లైఫ్ వేస్ట్. మనీ కెన్ బి ఎర్నెడ్ బ్యాక్, బట్ పీస్ వన్స్ లాస్ట్ టేక్స్ ఇయర్స్ టు కమ్ బ్యాక్. అందుకే చాణక్య నీతిలో ఒక సీక్రెట్ ఉంది, శాంతి, సంతృప్తి, దానం. ఈ మూడు ఉంటే ఇంటిలో ఎంత స్మాల్ ఇన్కమ్ ఉన్నా అది గ్రో అవుతుంది. పీస్ గివ్స్ క్లారిటీ, క్లారిటీ గివ్స్ రైట్ డెసిషన్, రైట్ డెసిషన్స్ బ్రింగ్స్ ప్రాస్పెరిటీ. సో నెక్స్ట్ టైం when you feel like taking a loan just to show others, stop. Ask yourself, I am doing this to grow or to prove? Because proving kills peace, growing builds peace. చివరగా చాణక్యుడు చెప్పిన లైన్ గుర్తుపెట్టుకోండి, ఎవరు మనసు పరిశుద్ధమై ఉంటుందో వారి ఇంట్లో అప్పు నిలవదు. సింపుల్ మీనింగ్ అండి. ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఆర్ క్లీన్, యువర్ హోమ్ విల్ నెవర్ బీ ఎంప్టీ. ఓకే, సో లెట్స్ చేంజ్ అవర్ మైండ్ సెట్. మన ఇళ్లలో పీస్, గ్రాటిట్యూడ్, లవ్ ఇవే ఉండేలా చేసుకుందాం. మనీ ఆటోమేటిక్లీ ఫాలో అవుతుంది. బికాజ్ పీస్ ఈజ్ ద న్యూ లగ్జరీ. రిమెంబర్ దిస్, మనసు మార్చితే పరిస్థితి మారుతుంది. స్టే గ్రౌండెడ్, స్టే గ్రేట్ఫుల్, స్టే పీస్ఫుల్. జై హింద్. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.